బైబిల్ గ్రంథం నుండి 119వ కీర్తనలో 3 వచనాలు చదువుకుందాం. 119వ కీర్తనలో 3 వచనాలు. 17వ వచనాన్ని చదువుతున్నాను. నీ సేవకుడునైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. నీ వాక్యమును బట్టి నేను నడుచుకొనుచుందును. అదేవిధంగా 125వ వచనాన్ని కూడా చదువుకుందాం. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేయము. అదేవిధంగా 135వ వచనాన్ని కూడా చదువుకుందాం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము, నీ కట్టడలను నాకు బోధింపుము. చిన్న ప్రార్థన చేద్దాం దేవుని ఆత్మ సహాయం కొరకు. కరుణా సంపన్నుడైన మా ప్రియ ప్రభువా, కృపగలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువులో మాకిచ్చిన ఇంత గొప్ప భాగ్యాన్ని బట్టి నీ వందనాలు అయా. మరి ఈ సమయంలో నీ మాటలు చదువుకుని ఉండగా చదువుబడిన లేఖనాల ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ మాటల ద్వారా మమ్మలను తృప్తిపరచమని, బలపరచమని, సరిచేయమని, నమ్మని వానికి రక్షణ, నమ్మిన వానికి దిద్దుబాటు కలిగించుదురని, నిలిచిన నీ దాసుడైన నేను దుమ్ము ధూళి లాంటి వాడినని ఒప్పుకుంటూ ఉండగా నన్ను మరుగుపరిచి మీ ఆత్మ ద్వారా మీరే మాట్లాడమని యేసు ప్రభు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరి 119వ కీర్తన, దీని ప్రత్యేకత ఏమిటి? బైబిల్ చదివే అందరికీ దీని ప్రత్యేకత తెలుసా లేదా? తెలుసు. ఏంటి దీని ప్రత్యేకత అంటే, అధ్యాయాలుగా చూస్తే బైబిల్ అంతట్లో పెద్ద అధ్యాయము 119వ కీర్తనే. అధ్యాయాలుగా చూస్తే కీర్తనల గ్రంథంలో మరి దీన్ని పెద్ద పాట అని కూడా చెప్పవచ్చు. కీర్తన అంటే పాటే కదా. పాటకి ఏముంటాయి? చరణాలేనా? పాట దేంతో స్టార్ట్ అయింది? ఈ మధ్య పిల్లల పేర్లు కూడా పల్లవి, చరణం అని కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు. అవును కదా? పల్లవులు, చరణాలు ఎక్కడి నుంచి వచ్చినాయి మనకు ఆ మాదిరి అంటే బైబిల్ నుండి. పల్లవి, ప్రతి పాటకు పల్లవి ప్రాణం. పల్లవితోనే పాట స్టార్ట్ అవుద్ది. తర్వాత చరణాలు. మరి ఈ పాటకి ఎన్ని చరణాలు? 176 చరణాలు. ఇక్కడ అందరూ విద్యార్థులు లెక్కనే ఉన్నారు. అందరూ ఏది చెప్తే అది అరల్లో దాచుకునేటట్టుగానే ఉన్నారు. నాకైతే ఈ 119వ కీర్తనకు వచ్చి మనం ఎంత తెలుసుకున్నా తక్కువే. కానీ మన మేరలో మనం కొంత తెలుసుకుందాం. అవుట్లైన్గా నేను జ్ఞాపకం చేస్తాను. ఈ 119వ కీర్తన 176 వచనాలు 22 భాగాలుగా ఉన్నది. 22 భాగాలు. ఎన్ని భాగాలు? 22. 176ని 22 భాగాలు చేస్తే ఒక భాగానికి ఎన్ని వస్తాయి? 8 వచనాలు వస్తాయి. చూడండి, ప్రతి 8 వచనాల నెత్తి మీద ఒక అక్షరం రాయబడి ఉంది. ఆ నెత్తి మీద రాయబడిన అక్షరాలు ఏంటో మీకు ఎప్పుడన్నా చదివేటప్పుడు డౌట్ వస్తే ఇప్పుడు తెలుసుకోండి. మన తెలుగుకి ఎన్ని అక్షరాలు? తెలుగుకి 56 అక్షరాలు, ఇంగ్లీష్కి 26, మరి హిబ్రూ భాషకి 22 అక్షరాలు. ఆ 22 అక్షరాలు ఇక్కడ ఉన్నాయి. ప్రతి 8 వచనాలు నెత్తి మీద ఒక అక్షరం ఉంది. అలెఫ్ అని స్టార్ట్. అంటే అలెఫ్ అంటే ఇబ్రూ అక్షరాల్లో ఆల్లో ఆ లాంటిది అన్నమాట. అసలు ఇబ్రూ అక్షరాలే 22. 22లో ఈ ప్రతి 8 వచనాల మీద ఒక అక్షరం ఉంది. అది ఇబ్రూ అక్షరాలు. ఇప్పుడు హిబ్రూ అక్షరాలు 22 మనం తెలుసుకోవచ్చు, మన బైబిల్లో ఉన్నాయి. అంతేకాదు, ఇది అవసరమని చెబుతున్నా. ఇప్పుడు తెలుగులో ఆ అంటే అర్థం ఏమైనా ఉందా ప్రత్యేకంగా? లేదు. పిల్లలకు అర్థం అవ్వాలని అమ్మ, ఆ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని అలా ఒక అక్షరం కలిపి వాళ్ళకి ఎప్పుడు మైండ్లో ఉండటం కోసం అలా చెప్పారే కానీ ఆ అంటే అమ్మని కాదు. పోనీ ఇంగ్లీష్లో ఏ అంటే యాపిలా? ఏ అని విడిగా ఒక అక్షరానికి అర్థమే లేదు. పిల్లలకు అర్థం అవ్వాలని, బాగా వాళ్ళ మైండ్లో ఉండాలని ఏ అంటే యాపిల్, బి అంటే బాల్ అని అలా చెప్పారు, అంతే. ఏ భాషలో ఏ అక్షరానికి ప్రత్యేకమైన అర్థాలు లేనే లేవు. కానీ హిబ్రూ భాషకు మాత్రం ప్రతి అక్షరానికి పూర్తి అర్థం ఉంది. ఆ అర్థమే
ఈ 8 వచనాలు. ప్రతి అక్షరానికి 8 వచనాలు ఉన్నాయి. ఆ 8 వచనాల్లో ఉన్న అర్థం ఆ పైన ఉన్న అక్షరం యొక్క అర్థం అన్నమాట. ఎంత పరిమళమైన భాష చూడండి. ఇంకా అంతేకాదు, ఆదికాండం 1:1లో దేవుడు ఆది యందు భూమి ఆకాశములను సృజించెను, వెలుగు కలుగుగాక అనగా వెలుగు కలిగెను అని చదువుతాం కదా. వెలుగు కలుగుగాక అని పలికిన భాష ఏదై ఉంటుందంటారు? ఏది? అది కూడా హిబ్రూ భాషే. ఈ ప్రపంచంలో ఆదాము హవ్వలతో దేవుడు మాట్లాడి ముచ్చటించిన భాష కూడా హిబ్రూ భాషే. నీకు బైబిల్ ప్రారంభంలోనే ఉంటుంది. ఆదిమ, హెబ్రీ, గ్రీకు భాషలలో నుండి ఇది తర్జుమా చేయబడింది అని ఫస్ట్లోనే రాయబడింది. అంటే ఈ 119వ కీర్తన హిబ్రూ భాష ప్రతి అక్షరం యొక్క అర్థం పూర్తి అర్థవంతంగా ఈ కీర్తన రాయబడింది. అయితే ఇప్పుడు ఈ కీర్తన ఎవరు రాశారో పైన ఏమైనా కనపడిందా చూడండి. ఎవరు రాశారు? చాలామంది పండితులు ఈ భాషా శైలిని బట్టి దావీదు రాశాడనే అభిప్రాయాలే తప్ప దీని మీద అయితే దావీదని లేదని మనం ఎందుకు అనుకోవాలి? సరే, ఏది ఏమైనా 176 వచనాలలో మనం గమనిస్తే రాసిన వాని మనసు ఈ కీర్తన చదివితే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ రాసిన ఆయన అసలు విశ్వాసి కాడా? రాసిన ఆయన మనసు ఏంటో తెలుసుకోవాలంటే ఒక 2-3 వచనాలు మనం చదువుదాం, తెలుసుకుందాం, చూద్దాం. రండి వెళదాం. 119 నేను భూమి మీద పరదేశినై ఉన్నాను. కీర్తనాకారుడు ఏమని రాస్తున్నాడు? పరదేశినై ఉన్నాను, నేను భూమి మీద పరదేశినై ఉన్నాను అంటే కీర్తనాకారుడు మనసు కొద్దిగా మనకు అర్థమైనట్టే. అంటే ఆయన మనసు ఏంది? అసలు నేను భూమి మీద పరదేశినండి అన్నాడంటే భూలోక సంబంధమైనవి ఆయన కోరుకునేవాడుగా ఉన్నాడా, కోరుకోనివాడుగా ఉన్నాడా? కోరుకోనివాడుగానే ఉన్నాడు. ఎవరు భూమి మీద కోరుకోని వారు? ఎవరు? విశ్వాసులా కాదా? విశ్వాసే, ఒక చక్కని మంచి విశ్వాసి. ఎందుకంటే ఆయన రాసిన ఆయన మాటల్లోనే మనం చూస్తున్నాం. మొదటిగా నేను పరదేశినై ఉన్నాను అన్నాడు. మరొక మాట చూడండి, 54వ వచనములో యాత్రికుడనైన నేను అన్నాడు. యాత్రికుడను అంటున్నాడు. ఆయన మనస్సు అర్థమవుతుంది. ఆయన రెండోది ఏమంటున్నాడు? నేను యాత్రికుడను అంటున్నాడు. యాత్రికుడు అంటే ఇప్పుడు చెప్పుకునే ఆయనే చెప్పుకుంటున్నాడు నేను యాత్రికుడిని అన్నాడు. అంటే ఆయన ఇక్కడ ఉండేవాడనా, ఇక్కడ ఉండనివాడనా? చాలామంది అనుకుంటున్నారు ఈ భూమి ఇదే మనకు ఖాయం అనుకొని, ఈ ఆస్తులు, అంతస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు ఇవన్నీ ఖాయం అనుకునేవారు ఉన్నారా లేదా చెప్పండి. లోతు భార్య ఏటి మీద పెట్టింది మనసంతా. వాళ్ళు అట్టగా చెబుతారు, నువ్వు ఉండయా, మనం ఈ ఇళ్ళు ఇవన్నీ వదిలిపెట్టి పోతే ఎట్టా అని వీటి మీదే మనసు పెట్టుకొని వెనక తిరిగి ఇక్కడే ఉంది. కానీ ఈ కీర్తనాకారుడు తన స్వానుభవంలో ఏమని రాస్తున్నాడు? నేను పరదేశిని అన్నాడు. రెండోది నేను యాత్రికుడను అన్నాడు. యాత్రికుడను. పేతురు గారు కూడా అంటాడు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం కదా, ప్రియులారా ఒక సంగతి మీరు మరిచిపోకుడి, మనము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము అన్నాడు 2:11లో. పేతురు గారు కూడా యాత్రికులము అంటే మనం ఇక్కడ ఉండేవారం కాము, ఈడ యాత్రకు వచ్చాం, తిరిగి వెళ్ళిపోతాం అంటే ఒక అద్భుతమైన విశ్వాసిగా కనబడతా ఉన్నాడు. మరొక మాట చూడండి, 62వ వచనంలో చూస్తే 62వ వచనంలో న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొనువాడను అంటున్నాడు. అర్ధరాత్రి వేళ మేల్కొనువాడను అంటున్నాడు. న్యాయమైన ఆయన విధులను, ఆ న్యాయమైన విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి, అంటే దేవుడు జరిగించే తన చిత్తానుసారమైన కార్యాలను, దేవుని న్యాయార్థమైన కార్యాలను బట్టి అర్ధరాత్రి వేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భక్తుడుగా కనబడతా ఉన్నాడు. ఈయన పేరే లేదు కానీ ఆయన మనసంతా ఈ కీర్తనలో మనకి అర్థమవుతానే ఉంది. ఎన్ని మాటలు చూసాం? 3 చూసాం. ఒకటి పరదేశిని అన్నాడు, రెండోది యాత్రికుడను అన్నాడు, మూడోది నేను అర్ధరాత్రి వేళ మేల్కొని
న్యాయమైన ఆయన విధులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడను అంటా ఉన్నాడు. 4వ మాట చూడండి. 4వ మాట 83వ వచనం చూడండి. 83వ వచనంలో ఏమంటాడు? నేను పొగ తగులుచున్న సిద్దె వలెనైతిని అన్నాడు. పొగ తగులుచున్న సిద్దె అంటే ఇందులో తన జీవిత నడవడికలో ఉన్న పరిస్థితులను కూడా కొంత పేర్చి చెప్పాడు. పొగ తగులుతున్న సిద్ధి అంటే లైట్ వెలుగుతుంది, లైట్ వెలుగుతుంటే ఆ లైటింగ్ బయటికి రాకుండా ఆ లైట్కున్న గ్లాస్ ఉంది చూడు, ఆ గ్లాస్కి మసి పడితే లైటింగ్ బయటికి రాదు. ఆ అనుభవాన్ని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో అప్ డౌన్స్ ఇవన్నీ జీవితంలో ఉన్నాయనా లేవనా? నేను పొగ తగులుతున్న సిద్ధి వలె ఉన్నాను అన్నాడు. అంటే లోకంలో ఉన్న పరిస్థితులన్నిటినీ ఎదుర్కొంటూ ఒక పరదేశిగా, ఒక యాత్రికుడుగా నడిచే ఒక విశ్వాసిగా ఈ వ్యక్తి, ఈ కీర్తనాకారుడు మనకి కనబడతా ఉన్నాడు. ఇంకా చాలా ఉన్నాయి, కానీ అసలు తేల్చి మొత్తం ఒకే మాటలో తేల్చి చెప్పాడు. చూడండి 141వ వచనంలో చూస్తే ఏమని చెప్పాడు? 141వ వచనంలో నేను అల్పుడను. ఇక నేను అల్పుడంటే ఈయన తనను తాను హెచ్చించుకునేవాడు కాదు, తనను తాను గొప్పలు చెప్పుకునేవాడు కాదు, నేను అంతా ఇంత అని చెప్పుకోవడం లేదు, ఎంతో తగ్గించుకుంటాను. నేను అల్పుణ్ణి, అసలు లెక్కలో లేనివాడిని, ఈ లోకంలో నాదేం పెద్ద లెక్కేం కాదు, నేను లెక్కలోనే లేనివాడను అని చెప్పుకుంటున్నట్టుగా ఉన్నాడు. అంటే ఈ కీర్తనకారుడు ఎంత అద్భుతమైన విశ్వాసి అండి, అవునా కాదా చెప్పండి. అయితే ఈ కీర్తనకారుడు ఈ కీర్తనలో ఆయన చేసిన 3 ప్రార్థనలు ఈ సమయంలో గమనించాలని నేను ఆశపడుతున్నాను. ఆయన చేసిన 3 ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. రండి వెళదాం. మొదటి ప్రార్థన 119వ కీర్తనలో మొదటి ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చేసిన 3 ప్రార్థనల్లో 17వ వచనం, 17వ వచనాన్ని గమనిద్దాం. నీ సేవకుడనైన నేను బ్రతుకున్నట్లు నా ఎడల నీ దయారసము చూపుము. ఇది మొదటి ప్రార్థన. ఏందంటే ఈయన ప్రార్థన, నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నా ఎడల చూపించమన్నాడు. అంటే ఈ కీర్తనకారుడు ఎంత ధీటుగా, నేను బ్రతకాలంటే నీ దయ ఉంటేనే, అవునా కాదా చెప్పండి ఈ మాట. అయ్యా నేను బ్రతకాలంటే నీ దయ ఉండాలి, నా ఎడల నేను ఈ లోకంలో బ్రతుకున్నట్లు నీ దయారసము నా ఎడల చూపమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి, నువ్వు నేను, ఇందులో మనకు చాలా పాఠం ఉన్నది. ఈరోజు నువ్వు నేను ఇప్పుడు ఈ సమయంలో మనం ఇక్కడ ఉన్నామంటే ఆరాధన చేయడానికి వచ్చామని చెప్పొచ్చు. కానీ మనము ప్రాణప్రాప్తులుగా ఉండాలి అంటే ఎవరి దయ ఉండాలి? ఒకళ్ళ దయ ఒకళ్ళ మీద ఉన్నా, మన దయ ఒకరి దయ ఒకరి మీద ఎంత ఉన్నా, మన దయల వలన ఏదన్నా సహాయాలు జరుగుతాయేమో తప్ప ప్రాణంతో ఉండాలంటే ఏ మనుషుడు మరొక మనుషుడు ఎడల దయ చూపించినందువలన ఏ మనిషి బ్రతకడం కుదరదు ప్రియులారా. ఇది చాలా సత్యం. ఒక మాట చూద్దాం. ఆయన దయకు కొలతలు చెప్పబడ్డాయి దేవుని గ్రంథంలో. ఇప్పుడు దయకు కొలతలు ఎందుకంటారా? దయకి కొలతలు అవసరమా కాదా? ఇప్పుడు దేవునికి ఆయన పిల్లలమైన మనకు ఉన్న సంబంధం ఏంది? తన్ను ఎందరు అంగీకరించిరో అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలయ్యే అధికారం. ఇప్పుడు ఆయన మనకెవరు? తండ్రి. మనం ఆయనకెవరు? ఇప్పుడు తండ్రి పిల్లల మధ్య దయా దాక్షిణ్యాలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ ఆ దయా దాక్షిణ్యాలు హెచ్చు తగ్గులు ఉంటాయా ఉండవా? నేను తెలియదండి. ఉంటాయా ఉండవా? హెచ్చు తగ్గులు అంటే ఎక్కడుంటాయి? ప్రతిరోజు దైనందిన జీవితంలో దయ పొందే విషయాలలో నొచ్చుకునే విషయాలు ఉన్నాయి, కోప్పడే విషయాలు ఉన్నాయి, నొచ్చుకునే విషయాలు ఉన్నాయి. కొన్నిసార్లు నచ్చని పని చేసినప్పుడు కోపంతో ఎదురుకొచ్చినా కూడా చూసుకోకుండా వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయా లేవా చెప్పండి. మరి ఇదే తండ్రి కుమారుల ఎడల అలాంటి పరిస్థితి ఉంటే మరి మన తండ్రి ఆయనగా మనం పిల్లలంగా మన ఇరువురు మధ్య కూడా
అలాంటి అప్ డౌన్స్ ఉంటాయా ఉండవా? చూడండి, విలాప వాక్యముల గ్రంథాన్ని మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము, విలాప వాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము అంటున్నాడు. ఇక్కడ ఏమని రాయబడింది? యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత. వాత్సల్యత అంటే దయారసమే. దయారసము, వాత్సల్యత ఇవన్నీ పర్యాయ పదాలు. మనము నిత్యము బ్రతుకున్నట్లు ఆయన వాత్సల్యత అవసరం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు? ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాం, ఇంకా ప్రాణప్రాప్తులుగా అంటున్నాడు. అంటే ఎడతెగక ఎందుకు వాత్సల్యత నిలబడి ఉండాలి? ఎడతెగక ఆయన వాత్సల్యత ఎడతెగక ఉంటూ ఉన్నది, కానీ ఎడతెగక ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం చేస్తున్నాను. ఓ తల్లి కూతుర్ని దండించింది. తల్లికి నచ్చని పని జరిగింది, దండించింది. తండ్రి కూడా అంతే, నచ్చని పని జరిగినప్పుడు దండిస్తారు. ఇవి మనకు తెలుసుగా. దండించిన తర్వాత ఇంట్లో లోపలికి బయటికి తిరిగేటప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తారు? ఆ కొడుకుతో పలుకుతాడు తండ్రి. ఎన్ని రోజులు పలక్కుండా ఉంటాడు. పోనీ తల్లి, భార్య అనుకో, భర్తే అనుకో, జరుగుతాయా లేవా? ఎన్ని రోజులు? ఆ పలక్కుండా చేసేది ఏందది? ఆ నచ్చని పని, ఆ మెచ్చని పని ఏం చేసిద్ది? హృదయానికి గాయం. వాడు నా హృదయం మీద తన్నాడు, నా గుండెల మీద తన్నాడు అంటామా లేదు చెప్పండి? దాన్ని బట్టి వాడు ఎదురొస్తే ముఖం దించుకుని వెళ్ళటమో, ఇటు వస్తంటే ఇటు పోవటమో జరుగుతాయా లేవా? కానీ అలా మనము నచ్చని పని చేసినప్పుడల్లా ఆయన నొచ్చుకుంటే మనం ఉంటామా? ఉండమా? అసలు ఇక్కడ అదే చెప్తున్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కావడం లేదు అంటున్నాడు. ఆయన వాత్సల్యత ఎడతెగని ఆయన వాత్సల్యత ఎన్నిసార్లు నొప్పించినా, ఎడతెగని ఆయన వాత్సల్యతకు మనం ఏమిచ్చినా రుణస్థులమే ప్రియులారా. 103వ కీర్తనలో ఒక మాట అంటాడు చూడండి. 103వ కీర్తనలో కీర్తనాకారుడు 9వ వచనం సెకండ్ పంక్తిలో అంటాడు, లేదా 9వ వచనంలో ఏమన్నాడు? ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు అన్నాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. ఒకవేళ నిత్యము కోపిస్తే, నువ్వు ఆయనను నొప్పించినప్పుడు, ఏడదాకెందుకు నొప్పించేది? ఏ విషయాల్లో? ఎంత పెద్ద పనిలోనా, చిన్న పనులు నొప్పించేవి పెద్దవి ఉండయా, చిన్నవి ఉండయా? చిన్నవి ఉండయి, పెద్దవి ఉండయి. చిన్నవి అంటే ఒకటి చెప్పండి. ఒక చిన్న అబద్ధం ఎంత ఈజీగా దొరికిద్దా లేదా? మరి అబద్ధం చెప్పినప్పుడు ఎవరికి వ్యతిరేకంగా చెప్పాము? ఆయనకా కదా? మరి ఇప్పుడు అందుకే విలాపవాక్యములు అంటాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక ఆయన వాత్సల్యత, దానికి మనం ఎంత ఇచ్చినా రుణస్థులమే. ఎడతెగకంటే ఎన్నిసార్లు మనం ఆయనకి వ్యతిరేకంగా, ఆయనకి నచ్చకుండా, ఆయన నొచ్చుకునేటట్టుగా ఎన్నిసార్లు మనం వ్యతిరేకంగా అడుగులేసాం, నోరు జారాం, ఎన్నిసార్లు, ఎన్ని విషయాల్లో. అయినా ఎడతెగని ఆయన వాత్సల్యత నిజంగా మన ఎడల ఆయన ప్రేమ కొలవలేనిదా కాదా చెప్పండి? ఇంకా రెండో మాట ఏమన్నాడు అక్కడ? 23వ వచనం చూడండి. విలాపవాక్యములు 3:23లో ఏమన్నాడు? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అన్నాడు. ఇది చూడండి, ఈ పదం ఏమన్నాడు? అనుదినము నూతనముగా అంటే నిన్న నొప్పించిన విషయాన్ని బట్టి కోపగించుకుంటే ఈరోజు అసలు మనమే ఎదురుబళ్ళగా పలుక్కోం. దాన్ని కూడా క్లియర్ చేశాడు. ఆయన వాత్సల్యత కొలతలు చెప్పాడు. ఎలా కలుగుతుందంట ఆయన వాత్సల్యత? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది అన్నాడు. నిజంగా చూడండి ఎంత అద్భుతం అండి. ఆయన ప్రేమ కొలతలు లేని ప్రేమ, హద్దులు లేని వాత్సల్యత అండి. అందుకే కీర్తనాకారుడు ఏం కోరుకుంటా ఉన్నాడు? నేను నిత్యము బ్రతుకున్నట్లు
నా ఎడలన్నీ దయారసము చూపుము అని అడుగుతున్నాడు ఈ కీర్తనకారుడు. 119వ కీర్తనకారుడు మొదటిగా ఆ మాట అడిగాడు. చూడండి, మనం మొదటి ప్రార్థన నెరవేరిందంటారా నెరవేరలేదంటారా? ఆయన దయారసము నెరవేరితేనే అసలు ఈ 17వ వచనము రాసిన తర్వాత వచనాలు రాయడానికి ఉంటే రాశాడా లేకపోతే రాశాడా? ఉంటే అంటే దయారసం ఉన్నట్ట లేనట్ట? ఇన్ని వచనాలు రాసేదాకా ఉన్నాడు. 176 వచనాల దాకా వెళ్ళింది కదా ఆయన కాలం. 17లోనే ఆగిపోయి ఉంటే 176 వస్తాయా? అంటే కోరిన ప్రార్థన ఆయనకి జవాబు వచ్చిందా లేదా? వచ్చింది. ఆయనకేనా, మనకు లేదా? అసలు మనం కోరినా కోరపోయినా ఎప్పటివరకు ఉన్నామంటే దీనికి కారణం ఆయన దయారసమే, ఆయన వాత్సల్యతే. అనుదినము ప్రత్యేకముగా మన ఎడల ఆయన వాత్సల్యత పుట్టకపోతే మనము లేము. ఇది ప్రపంచమంతా ఒప్పుకోవాల్సిన నగ్న సత్యం. రండి వెళదాం. రెండో ప్రార్థన 119వ కీర్తన 125వ వచనాన్ని మనం గమనిద్దాం. 119వ కీర్తన 125వ వచనం చదువుతున్నాను. నేను నీ సేవకుడను, నీ శాసనములను గ్రహించున్నట్లు నాకు జ్ఞానము కలుగజేయము. నీ శాసనములు గ్రహించున్నట్లు నాకు జ్ఞానము. ఈయన ప్రార్థనలో, మొదటి ప్రార్థనలో భూ సంబంధమైన కోరిక ఏమైనా ఉందా? పోనీ రెండో ప్రార్థనలో ఏమన్నా ఉందా? భూ సంబంధమైన లిస్ట్ ఏదన్నా ఉందా? ఏం కోరుకుంటున్నాడు? ఈయన కోరిక ఏంటి? ఆయన శాసనాలు గ్రహించే జ్ఞానం కావాలంటున్నాడు. శాసనాలు అంటే దేవుని వాక్యాన్ని గ్రహించే జ్ఞానం కావాలన్నాడు. కొంతమంది చాలామంది వచ్చి అంటారు, నేను బైబిల్ ఇప్పుడు 16 సార్లు చదివానయ్యా, అయినా నాకు ఏమీ అర్థం కావట్లేదయ్యా. అవునా కాదు చెప్పండి? ఎందుకని అర్థం కావట్లేదు? ఎందుకని? ఇన్నిసార్లు చదివేవని లిస్టు పెరుగుతుంది తప్ప చదివేది నాకు నేర్పించయ్యా, బోధించయ్యా అని వాళ్ళు ప్రార్థన చేసిన అనుభవాలు లేవు. కానీ ఈ కీర్తనకారుడు, ఈ 119వ కీర్తన రాసిన కీర్తనకారుడు, నీ శాసనాలను గ్రహించే జ్ఞానం నాకు కావాలి అని అడుగుతున్నాడు. వాస్తవంగా లోకంలో ఉన్న మానవులకి శాసనాలు గ్రహించే జ్ఞానం లేకపోతే బతకలేడా? ఏమండి? శాసనాలు గ్రహించకపోతే బతకలేరా? ఇన్నాళ్ళు ఏ వాక్యం చదివాం, చదవకపోతే మనం బతకలేమా అనేవాళ్ళు ఉన్నారా లేదా? మరి చదవకపోయినా ఈ లోకంలో నడవాలంటే ఏ జ్ఞానం కావాలి? జ్ఞానాలు ఉన్నాయి, 2 రకాలు. లోక జ్ఞానం ఉంది, మన సొంత జ్ఞానం కూడా ఉందా లేదా చెప్పండి? సొంత జ్ఞానము, లోక జ్ఞానం 2 ఉన్నాయి. లోక జ్ఞానానికి బైబిల్ ఏమి నిర్వచనం చెప్తుంది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం అనుకుంటా. ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానము దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు. లోక జ్ఞానం దేవుని దృష్టిలో వెర్రితనమే, అదేం గొప్పేం కాదు. లోక జ్ఞానం ఎలా ఉంటుందంటే మీకు అర్థం అవ్వాలంటే చెప్తున్నా. లోకంలో బోటని చదువుకునే పిల్లలందరూ చదువుకునేది లోక జ్ఞానమా కాదా? వారి పాఠ్య పుస్తకాల్లో ఉన్న జ్ఞానం ఎలాంటిదంటే, ఇప్పుడు బోటనీ శాస్త్రం ఉందనుకో. బోటనీ అంటే మొక్కలను గురించిన శాస్త్రం ఏటిని చూసి రాశారు? మొక్కలను చూసే రాశారు. అసలు మొక్కలు లేకపోతే ఏడ రాసేవాళ్ళు వాళ్ళు? మొక్కలను వాళ్ళు ఏమైనా చేశారా? మొక్కలను సృష్టించింది దేవుడు. ఆయన చేసిన సృష్టిని చూసి మీరు శాస్త్రాలు రాసి ఇది గొప్పదంటే మరి దేవుని ముందు అది వెర్రిదా కాదా? ఇంకా అంతకంటే ఏం చెప్పాలా? ఈ మానవ దేహానికి సంబంధించిన ఈ శాస్త్రం మనిషిని చూసి రాశారు. ఓపెన్ చేసి ఎక్కడ ఏ పార్ట్ ఎలా ఉంటుందో అన్నీ చూసి రాశారు దీని గురించి. మరి మనిషే లేకపోతే ఈ జ్ఞానం మనిషిని చూసి రాశారు, కానీ మనిషిని ఏమైనా సృష్టించగలిగాడా మానవుడు? మరి మనిషిని సృష్టించిన దేవుడు
మరి దేవుని దృష్టికి ఆయన చేసిన మనిషిని చూసి నువ్వు మానవ శాస్త్రం రాసి మానవ శాస్త్రం నీకు తెలుసా అంటే దేవుడు నవ్వుతాడు. దేవుని ముందు అది వెర్రితనమే. అవునా కదా? అర్థమైంది. కొంతమంది లోకంలో ఉన్న శాస్త్రాలన్నీ నేర్చుకొని ఒకానొక దినమున ఒక ఓడలో కొందరు వెళ్తుంటే ఆ ఓడలో ఒక బాగా చదువుకున్న సదవరి ఆ ఓడలో ఎక్కి కూర్చున్నాడంట. ఆయన బాగా షూటు బూట్ వేసుకుంటే ఆయనకి ఆ కూర్చుంటానికి ఏదో కూర్చునే సీట్లాగా ఉంటాయి ఇక బల్లలు వేసి వాళ్ళందరూ కిందకి దిగి ఈయన బాగా షూటు బూట్ వేసుకున్నాడు. కూర్చోండి సార్ అని కూర్చోబెట్టాడంట. కొంత లెక్క ప్రయాణం అయినాక ఇతను అన్నాడంట, ఓడ దోలేవండి నీకు బోటనీ శాస్త్రం వచ్చా అన్నాడు. ఏమో సార్ నాకేం తెలిసి పడవ నడుపుతాం తప్ప ఏమీ రాదు అన్నాడు. మళ్ళీ కొంచెంసేపటికి అన్నాడంట, నీకు ఆ శాస్త్రం వచ్చి ఈ శాస్త్రం వచ్చి 5-6 అడిగాడు. నాకేమీ తెలియదు. ఈలోపు అంట పడవకి సుడిగుండాల దగ్గరికి వచ్చి సుడిగుండాల మునిగిపోయే పరిస్థితి వచ్చిందంట పడవ. ఇప్పుడు ఆయన పడవ దోలే ఆయన అన్నాడంట, సార్ మీకు ఈత శాస్త్రం వచ్చా అన్నాడంట. ఈత శాస్త్రం వచ్చా అన్నాడంట. అదేందయ్యా నాకు రాదు అన్నాడు. నీకు రాకపోతే ఇప్పుడు మునిగి చచ్చిపోతావు ఖాయమే, నీకు ఇన్ని శాస్త్రాలు వచ్చిన అవసరమైన శాస్త్రం లేదు అన్నాడు. అట్లాగే ఒకవేళ లోక జ్ఞానం అంతా నువ్వు సంపాదించినా యేసు ప్రభువుని నువ్వు సంపాదించకపోతే నీకేమీ లేదు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తాడు, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. దేవుని జ్ఞానం వెరితనం కాదు. దేవుని జ్ఞానం మానవుని ప్రారంభము నుంచి మానవుని అంతం వరకు దేవుని జ్ఞానం తేటగా తెలియజేస్తుంది. ప్రియులారా, దేవుని జ్ఞానం మీకు కావాల్సినంత ఉంది దైవ గ్రంథమైన బైబిల్లో. తెలుసుకోండి, బైబిల్ కొనుక్కొని చదవండి. బైబిల్ దేవుని మనస్సు, మానవుల ఎడల దేవుని ఉద్దేశాలు దైవ గ్రంథమైన బైబిల్లో రాయబడ్డాయి. ప్రియులారా, ఇదేదో మానవులు రాసిన పుస్తకం అని అనుకున్నారు. మానవులు రాసిన పుస్తకం అయితే ప్రింటింగ్ ప్రెస్ కనుక్కున్న జాన్ గూటన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ 1440లో కనుక్కున్నప్పుడు ఈ ప్రింటింగ్ ప్రెస్ మీద భూమండలం మీద మొట్టమొదట ప్రింట్ వేయబడిన గ్రంథం కూడా దైవ గ్రంథమైన బైబిలే. ఆ రోజు మొట్టమొదట ప్రింట్ వేసిన 3 కాపీలు ఇప్పుడు ఉన్నాయి. ఇంకా కావాలంటే వెళ్ళి చూసుకోండి. దేవుని జ్ఞానం అంతా దైవ గ్రంథమైన బైబిల్లో ఉంది. చదవండి ప్రియులారా. కీర్తనాకారుడు ఏమడుగుతున్నాడు? నీ లేఖనాన్ని గ్రహించే జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు లేఖనాలని గ్రహించే జ్ఞానం కావాలని ప్రార్థన చేస్తే బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు ఉన్నాయి. ఆయన అడుగుతున్నాడు. అడిగితే ఇస్తాడా? ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఇచ్చే దానిలో అప్పు ఇచ్చేది ఎంత ఇస్తాడు? ఆయన అడిగితే ఇచ్చే జ్ఞానం ఎంత ఇస్తాడు చూద్దాం రండి. 119వ కీర్తన 98వ వచనాన్ని మనం గమనిద్దాం. 119వ కీర్తన 98వ వచనం. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి అన్నాడు. ఎవరు? ఈయన కీర్తనకారుడా కాదా? ఈ కీర్తన రాసిన ఆయన మనసా కాదా? ఈ కీర్తనకారుడికి అయ్యా నీ లేఖనాలు గ్రహించే జ్ఞానం ఏమని 125లో అడిగాడు. ఆ జ్ఞానం ఇచ్చాడా లేదా? 98లో చెప్తున్నాడు. ఎంత ఇచ్చాడంట? శత్రువులకు మించిన జ్ఞానం. పైగా 98వ వచనములో నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి అన్నాడు. ఈ కీర్తనాకారుడికి తోడు దేవుని వాక్యము తోడుగా ఉన్నదన్నాడు. వాక్యమే తోడుగా ఉన్నదన్నాడు. 11వ వచనంలో చూస్తే ఇక్కడ 119వ కీర్తన 11వ వచనంలో మనం చూస్తే అక్కడేమన్నాడు? నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నానన్నాడు. ఈ కీర్తనకారుని యొక్క హృదయములో వాక్యము ఉన్నది. ఆ పాపము చేయకుండానట్లు నీ వాక్యము నాకు నిత్యము తోడుగా ఉన్నది అన్నాడు. తోడంటే 2 రకాలు. కొంతమందికి ఈ తోడు అర్థం కావటల్లా. తోడులు 2 రకాలు. ఒకళ్ళకొకళ్ళు పక్కన ఉంటే ఏమంటారు? దాన్ని తోడు అంటారా కాదా? ఒకళ్ళొకళ్ళు పక్కన ఉంటే తోడు అంటారు.
మరి ఇప్పుడు నీ వాక్యము నాకు తోడుగా ఉన్నదని 98 వచ్చిన వాళ్ళు అన్నాడు. తోడుగా ఉందంటే ఇప్పుడు ఈ వాక్యాలన్నీ రాసి ఉండయా లేదా? ఇప్పుడు ఈ చుట్టూ వాక్యాలు రాయబడి ఉన్నాయి, మనం మధ్యలో ఉన్నాం. ఏడున్నట్టు మనకు తోడుగా ఉన్నట్ట కాదా? వాక్యం తోడుగానే ఉంది. తోడుగా ఉండడమే కాకుండా తోడుగా ఉంటే లాభం. ఆ వచనంలో ఏమన్నాడు? శత్రువులకు మించిన జ్ఞానం తోడుగా ఉంటే. ఇంకొంచెం 2 అడుగులు ముందుకేస్తున్నాడు. 99 చూడండి. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేషమైన జ్ఞానము కలదన్నాడు. ధ్యానం చేస్తే బోధకులందరిని మించిన జ్ఞానం వస్తుంది. తోడుగా ఉంటేనేమో శత్రువులకు మించిన జ్ఞానం, ధ్యానం చేస్తే అందరికి మించిన జ్ఞానం. ఇంకా 100వ వచనంలో చూడండి, నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను అన్నాడు. లక్ష్యము చేయటం అంటే అనుసరించడం అన్నాడు. తోడుగా ఉన్న లాభమే, ధ్యానం చేసిన లాభమే, లక్ష్యం ఉంచితే ఆ వృద్ధులకు మించిన జ్ఞానం అన్నాడు. చూడండి, ఇప్పుడు నీ వాక్యాన్ని గ్రహించే జ్ఞానం నాకు ఇమ్మని అడిగాడు. పొందారా లేదా? పొందాడా లేదు ఈ కీర్తనక? మరి ఇప్పుడు నువ్వు కూడా వాక్యం నీకు తోడుగా ఉండడం అంటే ఇంట్లో వాక్యాలు బాగా రాసి పెట్టుకుంటారు. మా ఇంట్లో కొందరు ఇళ్లలోకి పోతే ఎడు చూసిన వాక్యాలే కనపడతాయి, కానీ వాళ్ళ హృదయాల్లో ఒక వాక్యం కూడా ఉండదు. కానీ ధ్యానం చేస్తే ఎక్కడుంటుంది వాక్యం? హృదయం లోపలికి వెళ్ళిపోయింది. ధ్యానం చేయటం అంటే ఒక వచనాన్ని కళ్ళు మూసుకొని చదివి, కళ్ళు మూసుకొని ఆ వచనం అది జరిగినప్పుడు ఆ సంభవాల్లో ఎలా జరిగి ఉంటుంది ఏందని దాని గురించి బాగా డీప్గా స్టడీ చేయటం. ధ్యానం చేస్తే ఇంకా లోపల నువ్వు ఇక అది ఎట్టంటే తోడు ఉండటం అంటే తోడులు 2 రకాలు అన్నాను. పక్కన ఉండే తోడు వేరు. తోడేస్తే పాలల్లో తోడేస్తే తోడు ఎక్కడికి వెళ్ళినట్టు కలిసిపోయి పెరుగు జున్ను పేరుకున్నట్టు గడ్డ పెరుగు వస్తుంది. తోడు వేయటం అంటే 2 కలిసిపోవటం. ప్రభువుతో నువ్వు మెల్ట్ అయిపోవటం అంటారు, కలిసిపోవడం. ఎంత అద్భుతం! ఇప్పుడు భక్తుడు 2 ప్రార్థనలు కోరాడు. 2 ప్రార్థనలు ఫలాన్ని పొందాడా లేదా చెప్పండి? పొందాడు. 3వది చూద్దాం, చూడండి. 3వది 135వ వచనం. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపజేయము. ఏమండి, ఇంత స్టడీ ఇంత ధ్యానం ఉన్నా ఇంకొకటి కోరుకుంటున్నాడు. ఏం కోరుతున్నాడు? 3వది ఎవరి ముఖకాంతి? దేవుని ముఖకాంతి. ఇప్పుడు ఈ స్థలంలో దేవుని ముఖకాంతి ఉందంటారా లేదంటారా? ఎలా ఉంది రెఫరెన్స్? ఇక్కడే ఇది 135 కదా, 130 చూడు. 130లో ఏమన్నాడు? నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును అన్నాడు. ఇక్కడ వాక్యము వెల్లడవుతుందా లేదా? వాక్యం వెల్లడవుతుంటే ఇక్కడ ఏముంది? వెలుగు కలుగుతుంది. ఇప్పుడు భక్తుడు చుట్టూ కలిగే వెలుగు కావాలన్నాడా, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపనీయమన్నాడా? చుట్టూ ఇప్పుడు ఈ వెలుగులోనే మీరు ఉండొచ్చు, కానీ నా మీద ప్రత్యేకంగా నీ వెలుగు నా మీద ప్రకాశింపజేయమని అడుగుతున్నాడు భక్తుడు. చుట్టూ ప్రకాశించడం వేరు, మన మీద ప్రకాశించడం. ఎందుకు మన మీద ప్రకాశిస్తే ఏమి లాభం? 90వ కీర్తన చూడండి. 90వ కీర్తనలో 8వ వచనం 2వ పంక్తిలో, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి అన్నాడు. దేవుని ముఖకాంతిలో మరుగైంది ఏది ఉండదండి. దేవుని ముఖకాంతిలో మరుగైంది ఏది ఉండదో. నువ్వు ఆయన సన్నిధిలో, ఆయన ముఖకాంతిలో నువ్వు ఉన్నావు అనుకుంటే నీ జీవితంలో రహస్యమైనవన్నీ నీకు తేటగా కనబడతాయి. ఇక్కడ ఇప్పుడు 90వ కీర్తన 8వ వచనంలో ఆ మాట ఏమన్నాడు? నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు ఎవరు కనబడుతున్నాయి? ఈడొక పెద్ద తేడా ఉంది. అసలు ఈ దేవునికే కనబడుతున్నాయి గనక బాగుంది అంతా. మన ఒకళ్ళకి కనబడితే ఎట్టుంటుంది? మన ఒకళ్ళకి కనబడేటట్టు ఉంటే ఎట్టుంటుంది చెప్పండి? అబ్బో, అసలు చాలా పెద్ద పేసీలు వచ్చేస్తాయి కదా.
అలా కాకుండా మన వ్యక్తిగతమైన మన జీవితాలు మరుగులేక ఆయనకి తేటగా ఉన్నాయి. ఆయన ముఖకాంతిలో ఆయనకి కనబడతనే, ఒకరికి కనబడడం లేదు. ఎంత అద్భుతం! అందుకే భక్తుడు కోరుతా ఉన్నాడు. ఈ ముఖకాంతి ఇప్పుడు సువార్త ప్రకటించే ప్రతి స్థలములో ఉన్నదండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 4:4 చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనబరచు సువార్త ప్రకాశము వారికి కనబడకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములు గుడ్డితనము కలుగజేసినన్నాడు. ఈ సువార్త ప్రకాశం, ఈ వెలుగు చూడకుండా సాతానుడు గుడ్డితనం కలిగించాడు కొందరికైతే ఆ వెలుగు మన హృదయాల్లో ప్రకాశించింది. అక్కడే 5వ వచనంలో పౌలు గారు అంటాడు, అంధకారమందు వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే ఆ దేవుని సువార్త మీకు ప్రకటించుటకు ఆ వెలుగు మా హృదయాలలో ప్రకాశించాడు అని చెప్తాడు. హృదయంలో వెలుగు ప్రకాశించిన వాళ్ళ పరిస్థితి ఏంది? వెలిగించబడ్డ వాళ్ళమా కాదా? వెలిగించబడ్డ వాళ్ళమేగా. అనుమానమా? ఇప్పుడు మనం వెలిగించబడ్డవాళ్ళం, ఆరాధనలో ఉన్న మనము వెలిగించబడ్డవాళ్ళం. ఇప్పుడు వెలిగించబడ్డవారు అందరూ ఒకే బిట్లో ఉన్నారా? అప్ డౌన్స్ ఉండయా? పాటలు అయిపోయినాక వచ్చేవాళ్ళు ఉన్నారు. మరి ఎందుకని? అప్ డౌన్ ఉండట కాదా? కరెక్ట్గా ముందే వచ్చేవాళ్ళు పక్కా గదా. దీని గురించి క్రొత్త నిబంధనలో యేసు ప్రభువారు ఈ వెలిగించబడ్డవారే కానీ ఈ వెలిగించబడ్డ వాళ్ళలో కొన్ని లోపాలను ప్రభు జ్ఞాపకం చేశాడు. ప్రభు మాటల్లోకి వెళ్ళి చూద్దాం. క్రొత్త నిబంధనలో ఆ ముఖకాంతిలో వెలిగించబడ్డ వాళ్ళే కానీ వాళ్ళలో కొన్ని లోపాలు ఉన్నాయి వెలిగించబడ్డ వాళ్ళలో. మత్తయి సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. మత్తయి సువార్త 5:15. మనుషులు దీపం వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండి వారికందరికీ వెలుగుచుటకై దీపస్తంభము మీదే పెట్టెదరు అన్నాడు. అంటే దీపం వెలిగించాం మనం అందరం, కానీ వెలిగించిన దీపం ఎక్కడ పెట్టాలి? స్తంభం మీద పెట్టాలి. కానీ ఒక వ్యక్తి ఏడ పెట్టాడంట? కొంచెం కింద పెట్టాడంట. కొంచెం అంటే ఒడ్లు కొలుతానికి మానికలు తవ్వలు పెడతారు కదా, కొలతకి ఉపయోగించే వాటిని మానికల సోళ్ళు అంటారు. అట్లాగే మానికల సోళ్ళ కంటే ముందున్నాయి కుంచాలు. కొంచెం అంటే అది ఒక తవ్వ లాంటిది అనమాట, కొలిసేదాన్ని, దాన్ని కొంచెం అంటారు. వీడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టాడంటే ఏడబెట్టాడు? వ్యాపారంలో ఇరుక్కుపోయాడు. వెలిగించబడ్డారు కానీ కొందరు వ్యాపారంలో మునిగిపోయారు. వ్యాపారంలో అంటే ఏంటయ్యా రాలేదంటే పని ఉంది, పనికి ఇచ్చిన ప్రార్థనకి ఇవ్వడం లేదు. పనికే కాదు, ఇక దేవుని సన్నిధికి ఆటంకమైన ప్రతి ఏదైనా సరే జీవన సంబంధమైన వాటిల్లో ఇరుక్కుపోతే కొంచెం కింద పెట్టినట్టే. ఎవరు చెప్పారు ఇది? ఎందుకు? నువ్వు కొంచెం కింద పెడితే వెలుగు బయటికి రావాలిగా. వెలుగు అసలు వెలిగించేది ఎందుకు? లైటు కొంచెం కింద వ్యాపారంలో పెట్టుకోవడానికా? వెలిగించేది ఎందుకు? ఇతరులందరికి వెలుగీయటానికే. ఏదైనా ఒక వెలుగుతున్న దీపం వెలుగు అందరికి పంచాలి, అందరి కొరకు, కానీ తన కొరకు తనకు కాదు. కొంచెం కింద వ్యాపారం కింద నీ ఇష్టం, నీ పని నీ కోసం నువ్వు చేసుకోవడం కాదు. ఈ వ్యక్తి కొంచెం కింద పెట్టాడు, అతన్ని హెచ్చరిస్తున్నాడు. కొంచెం కింద పెడితే ఫలింపు లేదు. రెండో మాట కూడా చెప్పాడు. మార్కు సువార్త 4:21 చూడండి. ఏమన్నాడు? 4వ అధ్యాయం 21. మరియు ఆయన వారితో ఇట్లా, నేను దీపము దీపస్తంభము మీద నుంచబడుటకే గాని కొంచెము కిందనైనను మంచము కిందనైనను ఉంచుటకు తేబడదు కదా. ఇక్కడ రెండోది చెప్పాడు. ఏడబెట్టకూడదు? మంచం కింద. కొంచెం ఇందాక చూసాం కదా, ఇప్పుడు మంచం కింద పెడతామంటే, మంచం కింద పెడితే లైటింగ్ ఎంత వచ్చింది చెప్పండి? మంచం కింద పెడతామంటే దీని అర్థం ఏంది? మంచం కింద నిద్రబోతుతనం. మంచం కింద పెడతామంటే నిద్రబోతుతనం అంటే ఆడు పొద్దుగూలు నిద్రపోతాడని కాదు అర్థం. నిద్రబోతుతనం
నిద్రపోతనం అంటే నమ్ముకొని 10 ఏళ్ళు అయింది, ఒక పాట తిన్నగా పాడటం రాదు. కారణం ఏంది? పాట ఊరకనే వచ్చిద్దా? నేర్చుకోవాలా? నేర్చుకుంటూ వచ్చిద్దా? నేర్చుకోకపోతే వచ్చిద్దా? నేర్చుకుంటేనే వచ్చింది. ఏదైనా సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నాడు. ఏదైనా నేర్చుకుంటేనే. నిద్రపోతనం, ఒక మాట చూడండి, పౌలు గారు నిద్రపోతనం ఎంత ఘాట్ అయిందో, ఎంత ప్రమాదకరమైందో చెప్పాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో నిద్రపోతుతనం ఎంత డేంజరో చెప్తున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఏమన్నాడు? అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు అన్నాడు. మృతులలో నుండి లెమ్ము, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి లెమ్ము అంటున్నాడు. ఎవరు ఈ నిద్రించేవాడు? నిద్రపోతే ఎవరు? దేవుని పనుల్లో ఆసక్తి లేనివారండి నిద్రపోతులు. ఏ విషయంలో ఆసక్తి ఉండదో, ఏదో కామన్గా వస్తాం పోతాం అంతే, వస్తాం పోతాం అంతే. వాక్యం చదవటం ఆసక్తి ఉండదు, ప్రార్థన చేయటం ఆసక్తి ఉండదు. ఏదైనా దైవ సంబంధమైన కార్యాల్లో ఆసక్తి లేనివారు మందులు వారు చాలా మందమోపులుగా ఉంటారు, నిద్రపోతులుగా ఉంటారు. వాళ్ళకి దేవుని వాక్యం ఏమని చెప్తుంది? ఎఫెసీ పత్రికలో నిద్రించుచున్న నీవు మేల్కొని లెమ్ము, అప్పుడు క్రీస్తు నీ మీద అసలు క్రీస్తు నీ మీద ప్రకాశిస్తా అంటే నువ్వు నిద్రపోతానం మంచం కింద పెట్టావంటే నువ్వు నిద్రపోతానం సగం ఆరిపోయావు, నువ్వు మృతుడు అయిపోయావు అని కూడా చెప్తుంది వచనం. కనుక వెలిగించబడ్డవారు కొంచెం కింద అంటే వ్యాపారంలో ఇరుక్కుపోయిన వారు ఉన్నారు. రెండోది మంచం కింద అంటే నిద్రపోతుతనం, చురుకుదనం లేదు, నేర్చుకునే ఆసక్తి లేదు. మూడో మాట కూడా చెప్పాడు చూడండి. లూకాసు వార్త 8వ అధ్యాయం 16వ వచనంలో మరొక మాట చెప్పారు యేసు ప్రభువారు. లూకాసు వార్త 8వ అధ్యాయము 16వ వచనం గమనించండి. ఎవడను దీపం ముట్టించి పాత్రతో కప్పివేయడు అన్నాడు. దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు. పాత్రతో కప్పివేయడం అంటే, పాత్ర అంటే ఏంది? అది ప్లేట్ అండి, కంచం. దీపం వెలిగించి కంచం ఇట్లా బోర్లేసి పెడితే, దీపం మీద కంచం బోర్లు ఇస్తే ఏమైంది? వెలుతురు బయటకు వచ్చిద్దా? ఇప్పుడు కంచం కింద పెడతామంటే ఏంది? యేసుప్రభు వారు 3 చూపించి అసలుకి ఇంత సింపుల్గా చెప్పాడు ఆయన. వీటిని చూపించి పాఠం చెప్పాడు. కొలిసే కొంచాన్ని చూపించి ఒకడ చెప్పాడు. ఇది ఈ మంచం కింద పెట్టాడు రాయుడు అని చెప్పి మంచాన్ని చూపించి చెప్పాడు. ఈడకొచ్చేసరికి కంచాన్ని దీపం మీద బోర్లు ఇస్తే ఏమైంది? ఇట్టుందరా మీ ఎలగటం ఈ విధంగా ఉందన్నాడు. కంచం కింద పెట్టినోడిని దేనికి పోల్చాలా? తిండిపోతాను తప్పట్టారా? అసలు తినాలా వద్దా? తినాలే, కానీ తినటం కోసమే బతకటం కాదు, బ్రతకటం కోసం తినాలి. ఇక ఈ తిండిపోతనం ఎంత నీచంగా ఉంటుందంటే, ఒక మాట చదువుదాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో 19వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3:19 ఏమన్నాడు? నాశనమే వారి అంతము. మరి ఇప్పుడు ఆయన అసలు దేవుని స్థానంలో ఏమొచ్చి కూర్చుంది? దేవుని స్థానంలో కడుపు వచ్చి కూర్చుందండి. దేవుని స్థానంలో కడుపు వచ్చి కూర్చుంది. ఇంకొక మాట చూద్దామా? ఎబ్రీ పత్రికలో ఒక మాట చూడండి. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో దీని గురించి పౌలు గారు ఫిలిప్పీ పత్రికలో కూడా ఆయనే చెప్పారు. 16వ వచనం, 12:16 చూడండి. ఆగండి. ఏసావు ఒక పూట భోజనం కోసమా, ఒక పూట కూర కోసమా? పాత నిబంధనలో ఉంది అది కూర కోసమని, కానీ ఈడ ఒక పూట కూటి కోసం అన్నాడు. కూడంటే అసలు ఇప్పుడు కూర అడుక్కున్నాడా? భోజనం మొత్తమా? యాకోబు భోజనం మొత్తం పెట్టాడా? కూరేనా? అంటే ఒక పూట కూర కోసం కూడా అంటే అసలు దీనిలో ఇంకెంత? ఇదే కాదు, ఇంకా మానవ జీవితానికి ఒక్క పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకోవడం అంటే, 1-2 క్షణాల సుఖం కోసం జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. శారీరక సంబంధమైన సుఖం కోసం, కొద్ది క్షణాల సుఖం కోసం లైఫ్ లాంగ్ శాపగ్రస్తులు అయిపోయిన వారు కూడా లేకపోలేదు. అందుకే దేవుని వాక్యములు హెచ్చరిస్తూ ఉంది. ప్రభువే చెప్పాడు,
మీరు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టొద్దు, అనగా వ్యాపారంలో ఇరుక్కుపోవద్దు. చాలామంది వ్యాపారంలో ఇరుక్కుపోయి దేవుని సన్నిధిని మరిచిపోయిన వాళ్ళు ఉన్నారు. కొందరు మంచం కింద అంటే నిద్రపోతాను, వారు ఎన్నాళ్ళైంది నమ్ముకున్నారంటే 30-40 ఏళ్ళ నుంచి సంచులు తగిల్చుకొని తిరుగుతూనే ఉంటారు. నోరు తెరిచి ఒక్కళ్ళకొక ముక్క చెప్పలేరు, ఒక పాట తిన్నగా వచనం కలిపి పాడలేరు. కారణం ఏంది? నిద్రపోతాను మంచం కింద. మూడోది కంచం కింద. కంచం కింద అంటే ఎప్పుడు ఇక భోజనశాలల కాడే ఉంటారు కొంతమంది, దేవుని వాక్యం కాడ ఉండరు. వాక్యం మీద ఆసక్తి లేదు. భోజనాలంటే ఇక అక్కడ ఇడిచిపెట్టకుండా భోజనాలు శాల కాడ ఉంటారు. నిజమే, అవసరమే. కానీ భోజనం కోసం వాక్యం గొప్పదా, భోజనం గొప్పది? ఇర్మియా అంటాడు, నీ వాక్యము దొరకగా నేను భుజించి తిని అంటాడు. వాక్యము దొరకగా భుజించాలి. ఆ కీర్తనకారుడు 3 ప్రార్థనలు చేశాడు. ఏమన్నాడు? 17వ వచనములో, నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నీ దయారసము నా మీద చూపించమన్నాడు. రెండోది, నీ లేఖనాలు గ్రహించే జ్ఞానము నాకు కలుగజేయమన్నాడు. మూడోది, నీ ముఖకాంతి నా మీద ప్రకాశింపజేయమన్నాడు. కొన్నిసార్లు నేను అప్ డౌన్ అవుతున్నాను, అయినా నీ వాక్యము నన్ను ఎప్పటికప్పుడు హెచ్చరించుట ద్వారా నేను దిద్దుకోగలుగుతాను. దేవుని మాటలు మనతో తేటగా మాట్లాడి ఉంటూ ఉండగా రక్షింపబడ్డావు, వెలిగించబడ్డావు. కానీ ప్రభు హెచ్చరించినట్టుగా ఈ మూడిటిలో ఎందులోనైనా ఇరుక్కొని నువ్వు కొంత జారిపోయినట్టుగా ఉన్నావా? దిద్దుకుందాం. ఎవరైనా సరే, ఇది మనందరికీ వాక్యం మాట్లాడి ఉండగా దిద్దుకుందాం, సరి చేసుకుందాం. కానీ చివరికొక్క మాట, ఈ వెలుగు, ఈ స్వార్థ ప్రకాశం ఇక్కడ ప్రకాశిస్తూ ఉండగా నమ్మని వారి మీద కూడా ప్రకాశిస్తుందా లేదా? కానీ నమ్మని వారు ఈ వెలుగుని చూడకుండా సాతానుడు వాళ్ళ కళ్ళకి ఏం పెట్టాడు? గుడ్డితనం కలిగించాడు. మరి సాతానుడు గుడ్డితనం కలిగిస్తే తిను పర్లేదని ఆదాముని ఎన్నోసార్లు తినమంటే ఆదాము పళ్ళ, అవ్వమ్మ తింది, తిని నువ్వు తిను, నేను తిన్నానని ఆయనకి ఇచ్చింది తిన్నారు. తింటే వదిలేస్తాడా? వాడు గంత కడితే గంత తీసేది ఎవరు? వాడు గట్టిన గంత ఎవరు తిత్తారు? దేవుడు వచ్చి తిత్తాడా? ఒక మాట చదవండి, 2 కొరింథీ పత్రిక 3:16. సాతానుడు అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు గుడ్డితనం కలుగు చేసి అంటే గంత కట్టాడు, ఈ వెలుగు చూడకుండా, ఈ ప్రకాశం వాడి మీద ప్రకాశించకుండా. మరి ఆ గంత పోయేది ఎట్ట, ఆ ముసుగు పోయేది ఎట్ట? 2 కొరింథీ పత్రిక 3:16. అదండి, ఇంకా నీ హృదయం ప్రభు వైపు తిరగకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం. నీ ముసుగు ఎవరు వచ్చి తీరో, నీ ముసుగు నువ్వే తీసుకోవాలా. నీ ముసుగు తీయాలంటే నీ హృదయం ఆయన వైపు తిప్పాలా. నీ హృదయం ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుద్దో అప్పుడు ఆయన నీ హృదయం లోపలికి వస్తాడు. నీ హృదయం ఆయన వైపు తిరగటమే నీ ముసుగు తొలగిపోయిద్ది. అంతే తప్ప నీ హృదయం తిరగనంత వరకు ఆ ముసుగు అట్టాగే ఉంటుంది నీ కళ్ళకి. ముసుగు తీసుకుంటావా, ముసుగుతోనే వెళ్ళిపోతావా? ఏదో నువ్వే తేల్చుకో. దేవుడు తన వాక్య భాగంను మన కొరకు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ ప్రభువా, దయ కలిగిన మా తండ్రి, నీ పాదములకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతదనుక 119వ కీర్తన ద్వారా 3 ప్రార్థనలు, అవసరమైన ప్రార్థనలు కీర్తనాకారుడు మా ముందుకు తీసుకొని రాగా మీరు మాతో తేటగా మాట్లాడినందుకు వందనాలు. ఇంకా ముసుగులో ఉన్నవారు ఉన్నారు, మీరు మాట్లాడారు. వారి హృదయం మీ వైపు తిప్పడానికి అట్టి కృప వారికి అనుగ్రహించండి. వారి ముసుగు తీసివేయబడినని మీ లేఖనాలు చెప్తూ ఉండగా, మీరు ప్రేరేపిస్తూ ఉండగా వారు నమ్ముకోవడానికి మీరు కార్యం జరిపించమని, చేరి వచ్చిన ప్రియులందరినీ మీ పరలోకపు ఆశీర్వాదాలతో దీవించి పంపించమని యేసు ప్రభు వారి నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.